వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలోని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ కు అందుబాటులో లేని 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులో ఉండవలసిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని కూడా ఆదేశాల్లో ఉంది. వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ కు అందుబాటులో లేని 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఆఫీస్కు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని కూడా ఆ ఆదేశాల్లో ఉంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ రావు అందిస్తారు. హరీష్, వెయిటింగ్ లో ఉన్నటువంటి పలువురు సీనియర్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం విధులకి కొంతవరకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది అయితే విధులకు హాజరు కానటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి వారిపైన డీజీపీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. 16 మందిని గుర్తించారు. వెయిటింగ్ లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ కి అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ కూడా ఇప్పటికే మెమోలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకి ఆఫీస్ కి రావాలి, డీజీపీ ఆఫీస్ లోనే ఉండడంతో పాటుగా సాయంత్రం ఆఫీస్ వేళలు పూర్తయ్యేంత వరకు ఆఫీస్ లోనే ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్ లో కూడా స్పష్టంగా సంతకాలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి జాబితాలో మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ తో పాటు కీలకమైనటువంటి గత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించినటువంటి సంజయ్, అదేవిధంగా క్రాంతిరాణ టాటా, అమ్మిరెడ్డితో పాటు విజయరావు, విశాల్ గున్ని వంటి కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళతో పాటు కొల్లి రఘురామరెడ్డి కూడా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు శివశంకర్ రెడ్డి, రిశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్ తో పాటు పాలరాజు కూడా ఆయన గతంలో ఏలూరు నుంచి డీఐజీగా వ్యవహరించారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ 16 మంది ఐపీఎస్ మీద ఉంది. ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా క్రాంతిరాణ టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి సమయంలో కొంతవరకు కూడా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటి ఒక విమర్శ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అమ్మిరెడ్డి, విజయరావు కూడా గుంటూరు ఎస్పీలుగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకి ఎస్పీలుగా కూడా పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఇక విశాల్ గున్ని కూడా తనదైన శైలిలో పనిచేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి కొమ్ము కాశారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. దీంతో ఆయన పైన కూడా ఇప్పుడు ఈ 16 మంది జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద వెయిటింగ్ లో ఉన్నటువంటి అధికారులు 16 మంది అధికారుల పైన డీజీపీ ఈ తరహా చర్యలు తీసుకోవడం, మెమోలు జారీ చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సౌజన్యం. రైట్, థాంక్యూ హరీష్.